తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. సమావేశంలో శ్రీవాణి ట్రస్ట్ రద్దుతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సుదీర్ఘ సమావేశం అయింది. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 80 అంశాల అజెండాతో ఉదయం ప్రారంభమైన ధర్మకర్తల మండలి సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది. దీనిలో ప్రధానంగా అత్యంత కీలకమైన నిర్ణయాల్లో చెప్పుకునేటివి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వేల కోట్ల రూపాయల మేర నిధులు వివిధ బ్యాంకుల్లో తీతీదే డిపాజిట్ చేస్తుంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైకాపా పాలనలో కావచ్చు, గత ధర్మకర్తల మండలి ప్రభుత్వ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా శ్రీవారికి సంబంధించిన విరాళాల నుంచి సమకూరిన నిధులను ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న మొత్తం డిపాజిట్లన్నింటినీ ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని అందుకు అనుగుణంగా తీర్మానం చేసింది. అదేవిధంగా తిరుపతిలో టీటీడీ, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించిన గరుడ వారధిని గతంలో శ్రీనివాస సేతుగా గత ప్రభుత్వం నామకరణం చేసింది. దానిని కూడా రద్దు చేసి గరుడ వారధిగానే తిరిగి నామకరణం చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా మరో కీలకమైన నిర్ణయం ఏంటంటే గతంలో టూరిజం డిపార్ట్మెంట్కు, పర్యాటక శాఖకు ద్వారా వస్తున్న భక్తులకు కొన్ని టికెట్లు కేటాయించేవారు. దీంట్లో పర్యాటక శాఖ పేరుతో స్థానికంగా ఉన్న కొందరు వైకాపాకు సంబంధించిన నాయకులకు లబ్ధి చేకూర్చేలా ప్రైవేట్ ఆపరేటర్లతో కుమ్మక్కై స్వామివారి దర్శన టికెట్లను పక్కదారి పట్టించారన్న విమర్శలున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక శాఖకు కేటాయించిన టికెట్లను రద్దు చేస్తూ పూర్తిగా గతంలో పర్యాటక కేటాయిస్తున్న టికెట్లను కూడా పూర్తిగా రద్దు చేసింది. అదేవిధంగా మరోవైపు తిరుపతి జూ పార్క్ రోడ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్థలంలో పర్యాటక శాఖ ద్వారా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతిని కూడా రద్దు చేసింది. మరోవైపు అత్యంత కీలకమైన నిర్ణయం ఏంటంటే చాలా సంవత్సరాలుగా తిరుపతి నగర వాసులు కావచ్చు, స్థానికంగా ఉండే వ్యక్తులు డిమాండ్ ఇది. ఎన్నో ఏళ్ల తరబడి ఈ డిమాండ్ను నెరవేర్చలేదు. కానీ ఈ కొత్త పాలక మండలి తమ తొలి సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళవారం స్థానికులకు దర్శనం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 80 అంశాలతో అజెండాగా ప్రారంభమైన సమావేశంలో శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి ఇప్పటి వరకు 1600 కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్టుకు నిధులు సమకూరాయి. వీటిలో గడిచిన 5 ఏళ్ల కాలంలో నిధులను పక్కదారి పట్టించారు, నిధులు దుర్వినియోగమయ్యాయన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి ఆ శ్రీవాణి ట్రస్ట్ పేరును రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే పలు ట్రస్టులు ఉన్నాయి. ఆ ట్రస్టులోనే నిధులు జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే 10,000 రూపాయలు స్వామివారికి విరాళంగా ఇచ్చే భక్తులకు 500 రూపాయల టికెట్ కొనుగోలు చేస్తే విఐపి బ్రేక్ దర్శనంలో దర్శనం కల్పిస్తారు. ఈ శ్రీవాణి ట్రస్టుకు నిధులు విరాళాలు ఇచ్చే భక్తులకు ఆ శ్రీవాణికి ఇచ్చే తరహాలోనే ఇప్పుడు 10,000 రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏ ట్రస్టులో అయినా విరాళం ఇవ్వడం ద్వారా విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్లేందుకు కూడా టీటీడీ ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మరోవైపు సర్వదర్శనం భక్తులకు 2 గంటల నుంచి 3 గంటల మధ్య అంటే ఇప్పుడు భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఉండకోకుండా 2 నుంచి 3 గంటల సమయంలో వేచి ఉంటే చాలు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు అవసరమైన రీతిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇలా పలు కీలక అంశాలపై శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి శ్రీవాణి ట్రస్టు విరాళాలు ఇచ్చే భక్తులను ఇతర ట్రస్టులకు కేటాయించే విధంగా, అదేవిధంగా అన్య మతస్థులను తిరుమల తిరుపతి దేవస్థానంలో కాకుండా ప్రభుత్వంలోకి బదిలీ చేసేలా నిర్ణయం తీసుకోవడం, శ్రీవారి నిధులకు సంబంధించి ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లన్నింటినీ ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ చేయడం, ఇలా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం
తొలి కొత్త ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే తమదైన ముద్ర వేసిందని చెప్పాలి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను పెంచడంతో పాటు ప్రతిష్టను మరింత యూనిఫామ్ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు జరిగిన సమావేశం ఆ వైపుగానే అడుగులు వేసిందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి అని దీప్. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్.